హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే ఒక పాతకాలపు వంట అయితే చేస్తున్నాను, చూడండి. ఉలవకట్టు మన పాతకాలంలో అమ్మమ్మలు గట్ట చేసేవారు ఎక్కువగా. అదైతే ఈరోజు నేను చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ అయితే ఉలవపిండి వాటర్లో వేసి ఇలా కలిపేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటోలు, వెల్లుల్లిపాయలు, అల్లము అన్నీ చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆవాలు, పోపులు వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇంకా అవి చిటపటలు ఆడుతుంటాయి కదా, అప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచేసి వేసేసుకోవాలండి. తర్వాత కొద్దిగా అలా ఫ్రై చేయాలి వాటిని. ఆవాలు, జీలకర్ర అయ్యి బాగా ఫ్రై అవ్వాలి కదా, మంచి స్మెల్ రావాలి. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొడుగ్గా, అవి కూడా వేసేస్తున్నాను. అవి కూడా వేసేసి చక్కగా ఇలా కలిపేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత పక్కన చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు వాటర్ని ఈ పిండిలో వేసేసుకోవాలండి. వేసేసుకొని చక్కగా కలిపేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం మెత్తబడ్డాయి. తర్వాత టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసాను. చూడండి, చింతపండు వాటర్ అయితే ఆ పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత మనకి రుచికి తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, తర్వాత అన్నీ వేసేసుకోవాలండి. ఉప్పు మొత్తం వేసేసుకొని చక్కగా కలిపేసుకొని కొంచెం టమాటో మెత్తబడాలి. ఒక్క 5 minutes అలా ఉంచుకుంటే, ఫ్రై చేసుకుంటే చక్కగా టమాటో కూడా కొంచెం ముక్కలు మెత్తబడతాయి. చూడండి, మూత పెట్టేసి ఒక్క 5 minutes అలాగా. 5 minutes తర్వాత చూడండి, చక్కగా టమాటో అయితే మెత్తబడిపోయింది. మనకి జ్యూసీగా వస్తుంది కదా. ఈ టైంలో మనం చింతపండు వాటర్, తర్వాత పిండి కలిపి పెట్టుకున్నాం కదా మొత్తం, అదైతే ఇందులో వేసేయాలండి. చక్కగా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా. చూడండి, ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత చూసుకుంటూ మనం వాటర్ వేసుకోవాలి. చూడండి, మనకి పలుచగా కావాలా లేకపోతే చిక్కగా కావాలా మనం చూసుకొని వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసి అలాగా ఉడికించాలండి. ఉడుకుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి మనకి. చూడండి, ఉలవకట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే గిన్నెలు అయితే మిషన్లో వేసేసానండి, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా, అందుకే చూపిస్తున్నాను. చూడండి, మనం తినేసి వెంటనే వాటర్లో కడిగేసి ఎంగిల్ తీసేసి వాటర్ వేసేసి నానబెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవడమేనండి. చూడండి, చక్కగా అయిపోయాయి గిన్నెలు అయితే. చాలా షైనింగ్గా ఉంటాయండి. చూడండి, గిన్నెల పని అయితే అయిపోయింది. గిన్నెలు తోమడానికి ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇదొక మంచి సొల్యూషన్ అండి.
చక్కగా మిషన్ కొనేసుకొని ఒకేసారి కొనేసుకున్నామంటే ఇంకా పని మనిషితో అవసరం ఉండదు మనకి. తినగానే గిన్నెలన్నీ వాటర్ వేసేసి నానబెట్టేసుకొని ఇందులో పెట్టేసుకోవచ్చు. ఈజీగా మనకి పని అయితే అయిపోద్ది. ఇంకా పని మనిషి అవసరం అయితే పడదండి మనకి. చూడండి కిందనైతే పెద్ద పెద్ద గిన్నెలన్నీ పెట్టేస్తానండి. కడాయిలు, ఇంకా పెద్ద ప్లేట్లు, పెద్ద గిన్నెలు మనం పెట్టుకోవడంలోనే ఉంటుందండి క్లీన్ అవ్వడం. వాటర్ కరెక్ట్గా తగిలేలాగా మనం బౌల్ ఇచ్చి పెట్టుకోవాలి. అన్ని ఐటమ్స్ కూడా వాటర్ ప్రెజర్గా వస్తుంది కదా, వాటి వల్లే క్లీన్ అవుతుంది. హాట్ వాటర్తో అండి బాగా క్లీన్ అవుతాయి, హైజీనిక్గా ఉంటుంది. చూడండి మొత్తం పెట్టాను కదా డిష్ వాషర్లో ఏ ఏ లిక్విడ్స్ వాడతాను అన్నీ. తర్వాత ఇక్కడైతే కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకొని. తర్వాత శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని, తర్వాత వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ తీసుకొని చక్కగా కచ్చపచ్చగా దంచేసుకొని ఇందులో వేసేసుకున్నాను. చూడండి చక్కగా వెల్లుల్లి వేగుతుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. తర్వాత ఆయిల్ కూడా నేను పల్లీల ఆయిల్ అయితే వాడుతున్నానండి. కొన్ని కూరలు ఫ్రైలు చేసేటప్పుడు నేను పల్లీల ఆయిల్ వాడతానండి. వెజ్ కర్రీస్కి చాలా బాగుంటుందండి. ఇంకా వెల్లుల్లిపాయలు వేగుతుంటే ఆ స్మెల్ అయితే అబ్బాబా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత క్యాబేజీ పువ్వును అయితే చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను, కడిగేసి నీట్గా ఒక 2 టైమ్స్ అలాగా చక్కగా కడిగేసుకొని. ఫ్రెష్గా ఉందండి. నీట్గా కట్ చేసేటప్పుడే అన్నీ చూసుకొని మనం కట్ చేసుకోవాలండి. ఒక్కోసారి పురుగులు కూడా వస్తుంటాయి కాలీఫ్లవర్లో, చక్కగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా కాలీఫ్లవర్ వేసేసాక కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని అన్ని వైపులా పట్టేలాగా కలిపేసుకొని చక్కగా మూత అయితే పెట్టేసుకోవాలి. ఆవిరితో చక్కగా కుక్ అయిపోవాలండి. దానిలోంచి వాటర్ అంతా వచ్చేయాలి బయటికి. ఆ వాటర్ తోటే కుక్ అవ్వాలి. మళ్ళీ కలిపేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసుకోవాలి. చూడండి చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు కొబ్బరి కూర అయితే తురిమేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. ఈ టైంలో ముక్క మెత్తబడ్డాక ఈ కొబ్బరి కూర అయితే వేసుకోవాలి. తర్వాత కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం మసాలా పౌడర్ కూడా వేసానండి. సాల్ట్ అయితే మనం ఫస్టే వేసేసుకున్నాం కదా. సాల్ట్, పసుపు ఫస్టే వేసేసుకున్నాము. చూడండి కర్రీ అయితే ఫ్రై అయిపోయింది చక్కగా. ఉలవకట్టు, కాలీఫ్లవర్ ఫ్రై, ఇంకా తోటకూర కూడా ఫ్రై చేశానండి. ఈరోజు మా లంచ్ అయితే అదే అండి. తర్వాత లక్షవారం రోజు అండి,
నేను బాబా పూజలు అయితే చేస్తున్నాను కదా, ఇంకా ఇది 2వ వారం. చూడండి, ఈవినింగ్ అయితే పూజ అయితే పెట్టుకుంటున్నాను కదా. మార్నింగ్ వంట అయిపోయినాక మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని చక్కగా ఈవినింగ్ ఇలా 5:30, 6 అయ్యేటప్పుడు ఇలా పూజకైతే అన్నీ అరేంజ్ చేసుకొని దీపాలు అయితే పెట్టుకుంటాను. వంటగదిలో ఆగ్నేయ దీపం అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఉప్పు దీపం అండి. ఇంక ఇది 2వ వారం అండి. చక్కగా ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను. చూడండి, చక్కగా ఆగ్నేయ దీపం అయితే ఇలా నేనైతే పెట్టుకుంటున్నాను. ఇంకా మార్గశిర లక్ష్మీవారాలు కూడా కదండి. మార్నింగ్ అయితే లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే నార్మల్గా చేసేసుకున్నాను. ఈవినింగ్ ఇలా బాబా పూజ అయితే పెట్టుకున్నాను. ఇలా ఉప్పు దీపం కూడా ఆగ్నేయ దీపం పెట్టేసుకొని చక్కగా పూజ అయితే ఇలా చేసేసుకుంటున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని అప్పుడు దేవుడి గదిలో బాబాకి అన్నీ రెడీ చేసాను. చూడండి, పీటకి ముగ్గులు వేసుకొని అన్నీ చక్కగా రెడీగా చేసేసుకొని బాబాకైతే గంధము, కుంకుమ, బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పువ్వులతో అలంకరించుకుంటాను. చూడండి, ఆ రోజైతే 2వ వారం నేను పులిహోర ప్రసాదం చేశానండి ఇంట్లో. తర్వాత బూందీ కూడా బయట నుండి తెప్పించానండి. చూడండి, పులిహోర, బూందీ, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆకు చెక్కలు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నాను. చూడండి, తర్వాత ఇదైతే సండే రోజు అండి. సండే రోజు మేమైతే వైజాగ్ వెళ్ళామండి క్యాంటీన్కి. చూడండి, బీచ్ దగ్గర ఇది బీచ్ రోడ్ అండి. వెళ్తున్నాము. క్యాంటీన్ పని అయిపోయినాక ఈవినింగ్ ఇలాగా బీచ్ సైడ్ అయితే వచ్చాము. ఎక్కడా దిగలేదు, అలా కారులోంచి అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాము. భీమిలి సైడ్ నుంచి అలాగా అదంతా బీచే కదండి. చక్కగా ఇలా కారులోంచి చూసుకుంటూ వెళ్ళిపోయాము. తర్వాత విజయనగరంకి దగ్గరలోనే ఈ ఫ్రెష్ చాయిస్ అనే షాప్ అయితే ఉంది. ఇక్కడైతే బ్రెడ్లు అన్నీ చాలా బాగుంటాయండి. ఫ్రెష్గా ఇక్కడే తయారు చేస్తారు. ఇక్కడైతే వచ్చి నూడిల్స్ అవి తిన్నామండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూడండి, ఇక్కడ బిస్కెట్స్ ఇంకా అన్నీ దొరుకుతాయండి. బేకరీ ఐటమ్స్ అన్నీ ఫ్రెష్గా తయారు చేసి పెడతారు. ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. ఫ్రెష్ చాయిస్ బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్, బ్రెడ్లు అన్నీ దొరుకుతాయండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. మేమైతే బ్రెడ్లు ఇంకా చాలా కొనేసి పట్టుకెళ్ళిపోయాము. చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీనా. చాలా బాగుంది. నూడిల్స్ అయితే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. అలా ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.